మోంతా తుఫాన్ అన్నదాతకు గుండె కోత మిగిల్చింది. ఈదురుగాలులు భారీ వర్షాల దాటికి చేతికందికొచ్చిన పంటలు నీళ్లపాలైపోయాయి. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తీవ్ర తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలోని 19 జిల్లాల్లో పంటల్ని ముంచేశాయి. అత్యధికంగా పొట్టదశకు వచ్చిన వరికి తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. పెట్టుబడి నీళ్ల పాలైపోయిందని, అప్పులు తీరే దారి లేదని ఆందోళన చెందుతున్నారు రైతులు. మోంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. సోమవారం, మంగళవారం, బుధవారం కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుఫాను ప్రభావం ఏపీలోని 249 మండలాలు, 48 మున్సిపాలిటీలపై పడింది. ఈ 248 మండలాల పరిధిలో ఉన్న పంటల్లో అధిక భాగం నీట మునిగాయి. ఏపీలో ప్రస్తుతం ఖరీఫ్లో వేసిన వరి, పత్తి, ఉద్యాన పంటలు లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఇందులో దాదాపు 7.5 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇప్పుడు కురిసిన ఈ భారీ వర్షాలకు అత్యధికంగా వరి పంట వేసిన రైతులు నష్టపోయారు. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరి, అరటి పంటలు, బొప్పాయి వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి పంట గాలులు, భారీ వర్షాలకు పూర్తిగా నేల కొరిగిపోయింది. బాగా కోత దశకు వచ్చిన పంట నేల కొరిగిపోవటాన్ని చూసి రైతులు తల్లడిల్లిపోతున్నారు. అని ఈ చేలకి ఎక్కడెక్కడికి తీసుకొచ్చి కొంచెం బాగుండేలే చేలు ఉండ వీటికన్నా డబ్బులు వస్తాయని వడ్డీలు తీసుకొచ్చి పిండేసామండి. వడ్డీలు తీసుకొచ్చి మొన్న కొన్ని చేలు పోయినాయండి. ఉండ చేలు కన్నా బాగుండేలే మాయి అనుకున్నాము. ఈ గాలి వన వచ్చి మొత్తం పడేసేసింది. వడ్డీలు డబ్బులు తీసుకొచ్చి పిండి బొండి బాగా వేసి మందులు కొట్టామండి. మొత్తం పడిపోయినాయి. ఈ కాడ పడిపోయినాయి. పోయిన సంవత్సరం చూస్తే పోయిన ఏడు వరద వచ్చింది. ఎవడికి రూపాయి రాలి మొత్తం పడిపోయినాయి. ఈ ఏడు చూస్తే మన వరద కొన్ని పొలాలు మునిగినాయి. ఇప్పుడు చూస్తే గాలి వన పడిపోయినాయి. మొత్తం ఇంకా ఏం లేదండి. రైతు పరిస్థితి మామూలు దివాలా తీయటమే. 5 ఎకరాలు వేసాను. 5 ఎకరాల్లో 10 లక్షలు పెట్టుబడి అయింది. అది కూడా వడ్డీలకి తీసుకొచ్చి చేస్తున్నాను. పోయినట్టే 10 లక్షలు పోయినట్టేనా? మోంతా తుఫాను దాటికి అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి, అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో వరి పంట ఉంది. ఈ వరి పంట ఇప్పుడు పొట్ట దశకు వచ్చింది. కోతకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో వచ్చిన ఈ తుఫాను మొత్తం రైతుల ఆశలను తలకిందులు చేసింది. వరి పంటకు ఎకరానికి 35,000 రూపాయలు, అరటి పంటకు ఎకరానికి 50 నుండి 60,000 పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు ఆ డబ్బంతా నీళ్ల పాలైందని రైతులు తల్లడిల్లుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు వరి, అరటి, మొక్కజొన్న, చెరుకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి పంట మొత్తం భారీ వర్షాలు, గాలులకు నేల కొరిగిపోయింది. రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు రైతుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాల్లోనూ తుఫాను వలన పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. తుఫాను దాటికి ఆక్వా రైతుల జీవితాలు ఛిద్రమైపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం సమీపంలోనే తుఫాను తీరం దాటింది. దీంతో నర్సాపురం పరిసర ప్రాంతాల్లో ఆక్వా చెరువులు చాలా వరకు నీట మునిగిపోయాయి. తీవ్ర నష్టం వాటిల్లిందని ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నుండి సహాయం అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పరమైన భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుగా ఈ క్రాప్ విధానంలో పంటలను నమోదు చేసి ఉచిత పంటల బీమాను అమలు చేసి ఏ విపత్తు వలన నష్టం వాటిల్లినా వెంటనే ఆ సీజన్ ముగిసే లోపే పరిహారం అందించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఉచిత పంటల బీమాను ఎత్తేసింది. దాంతో రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చాలా వరకు కట్టుకోలేదు. ఇప్పుడు ఈ నీట మునిగిపోయిన పంటలను సాగు చేసిన రైతులకు పరిహారం వస్తుందా రాదా అన్న ఆందోళన నెలకొంది. ఏపీలో ఇంకా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంకా ఎంత మేరకు పంటలు నష్టపోతాయోనన్న గుబులు పలు ప్రాంతాల రైతుల్లో నెలకొంది.